జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ వేస్తున్న ప్లేటు ఫిరాయింపులు లేకపోతే పార్టీ మారే రాజకీయాలు కొందరు ఎమ్మెల్యేలను అంటే బారాసాను చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా నిర్వీర్యం చేయటానికి కావలసినంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోవాలనుకుంటుంది. వాస్తవంగా కాంగ్రెస్ ఇందులో కొంత సక్సెస్ అయినమాట అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క టార్గెటు బారాస ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కూడా బారాస మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నట్టుగా చూచాగా తెలుస్తోంది. అంటే హరీష్ రావు ఈజ్ కాంగ్రెస్ టార్గెట్. ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ హరీష్ రావు. అంటే మహాభారతంలో అర్జునుడు వెళ్ళాలనుకుంటే పద్మవ్యూహంలోకి వెళ్ళాలనుకుంటే సైంధవుడు అడ్డుపడి అర్జునుడిని ఎలా ఆపాడో అలాంటి పరిస్థితి ఇంకా మిగతా వాళ్ళు ఏదైతే 10 మంది వచ్చిన తర్వాత ఇంకా రావడానికి అటు ఇటు ఊగిసలాడుతున్న వ్యక్తులను అంటే ఎమ్మెల్యేలను హరీష్ రావు ఆపుతున్నాడు కాంగ్రెస్లోకి రాకుండా. కాంగ్రెస్లో కనుక అలాంటి పరిస్థితి ఉంటే రేపు ఈ 10 మంది కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2/3 మెజార్టీ భారత నుంచి కాంగ్రెస్కి వస్తేనే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా సేఫ్గా ఉంటారు. లేని పరిస్థితి ఉంటే ఇక స్పీకర్ మీద ఆధారపడాలి. స్పీకర్కు మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యవస్థలు, ధర్నాలు ఇవన్నీ ఉంటాయి. 2/3 వెళ్ళిందంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాంటి ఇబ్బంది లేని రాజకీయం జరగాలంటే మిగతా వారు రాకుండా అడ్డుకుంటున్న హరీష్ రావును టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పని ఒక చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజం అనేది మరి పక్షం రోజుల్లో తేలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కేసీఆర్ను, కూరుకుపోతున్న కేటీఆర్ను, కూరుకుపోయి మునిగిపోయిన ఇంకా అసలు కనిపించట్లే, అసలు ఎక్కడ కూడా కనిపించని విధంగా ఉన్న కల్వకుంట్ల కవితను ముగ్గురిని కనుక పక్కన పెడితే ఇప్పుడు తన భుజాల మీద వేసుకొని అంటే తన భుజస్కంధాల మీద వేసుకొని హరీష్ రావు నడిపిస్తున్నాడు. హరీష్ రావును కనుక టార్గెట్ చేసుకుంటే ఇక ఇబ్బంది ఉండదు. హరీష్ రావును కనుక మనం మైనస్ చేస్తే హరీష్ రావును జీరో చేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా మనం ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే తీసుకోవచ్చు. తద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకుల అంచనా. చూద్దాం మరి అది ఎంతవరకు నిజము. జై శ్రీరామ్.